ప్రియమైన మిత్రులారా, నడక చాలామంది సులభం అని భావిస్తారు. అయితే వారానికి 5 రోజులు చేస్తే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఫలితాలు రావడానికి సమయం పడుతుంది, కాని మొత్తం ఆరోగ్యం ఖచ్చితంగా మెరుగుపడుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా నడక ప్రయోజనాలను చూద్దాం. 1. గుండె బీపీ. రక్తపోటును సమతుల్యం చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ తగ్గిస్తుంది. గుండె కండరాలను బలపరుస్తుంది. 30 నిమిషాల చురుకైన నడక ఈజ్ ఈక్వల్ టు గుండె రక్షణ. 2. బరువు తగ్గడం అండ్ శరీర ఆకృతి. కండరాల నష్టం లేకుండా కొవ్వును కాల్చేస్తుంది. జీవక్రియను మెటబాలిజం మెరుగుపరుస్తుంది. బెలీ ఫ్యాట్ ఆర్ కడుపు కొవ్వును క్రమంగా తగ్గిస్తుంది. వదులుగా ఉండే చర్మాన్ని నివారిస్తుంది. క్రాష్ వర్కౌట్ల కంటే మంచిది. నడక స్థిరత్వం ఈజ్ ఈక్వల్ టు దీర్ఘకాలిక కొవ్వు నష్టం. 3. ఎముకలు, కీళ్లు వృద్ధాప్యం. మోకాలు ఒత్తుంటిని బలపరుస్తుంది. ఆస్టియోపోరోసిస్ను నివారిస్తుంది. కఠినత్వం కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ శరీరాన్ని సరళంగా ఉంచుతుంది. బెస్ట్ యాంటీ ఏజింగ్ ఎక్సర్సైజ్. 4. మెదడు, మానసిక స్థితి. మానసిక ఆరోగ్యం. ఒత్తిడి ఆందోళనను తగ్గిస్తుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఏకాగ్రత జ్ఞాపకశక్తిని పెంచుతుంది. నిరాశ డిప్రెషన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రకృతి నడక చికిత్సలా పనిచేస్తుంది. 5. జీర్ణక్రియ. రక్తంలో చక్కెర జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉబ్బరం ఆమ్లతను ఆర్ అసిడిటీ నివారిస్తుంది. రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రిస్తుంది. పీసీఓఎస్ ఇన్సులిన్ నిరోధకతకు సహాయపడుతుంది. భోజనం తర్వాత 10-15 నిమిషాల నడక శక్తివంతమైన అలవాటు. ప్రియమైన మిత్రులారా, నడక చాలా ముఖ్యం మరియు వైద్యులు 5 రోజులు కనీసం 30 నిమిషాలు నడవాలని సిఫార్సు చేస్తున్నారు. మిత్రులారా, ఈరోజే నడవడం ప్రారంభించి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుందాం. Living life, every day, late at night, not okay. All I